హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. అంజలి కథలకి స్వాగతం. ఈరోజు చందమామ కథ పేరు సంగీతపు కుర్చీ. కథను రచించిన వారు జి రత్నప్రభ గారు. అనగనగా కిట్టు అని ఒక కుర్రవాడు ఉండేవాడు. వాడు చూపులకు చిన్నవాడే కానీ చేసే పనులన్నీ వింతగా పరిణమించేవి. ఒకప్పుడు అతను మిరపగింజలు పాతిపెట్టాడు. అదేమి చిత్రమో కానీ అవి మిరపకాయలకు బదులు తీయటి ఫలాలు పండినాయి. కిట్టును చూస్తే పిల్లలకి పెద్దలకి అందరికీ ఆనందమే. అందుకని అందరూ అతనిని కిట్టుమామ కిట్టుమామ అని పిలిచేవారు. కిట్టుమామకి ఈ పని చేతనవును ఇది చేత కాదు అన్న మాటే లేదు. ఎవరికి ఏ పని కావలసినా చేసి పెట్టేవాడు. అంత మంచివాడు కిట్టుమామ. అన్ని పనులు చక్కబెట్టినా అతని చేతిలో డబ్బు నిలిచేది కాదు. డబ్బు లేకపోయినా ఎప్పుడూ సరదాగానే ఉండేవాడు. కిట్టుమామ చుట్టూ ఎప్పుడు చూసినా పిల్లలు పిల్లులు కుక్కలు మొదలైన నేస్తాలు గుమిగూడి ఉంటాయి. అంతేగాని అతను ఒక ఒంటిపాటుగా కనపడడు. ఒక రోజున కిట్టుమామ కలప నరకటానికి అడవికి వెళ్ళాడు. ఒక చెట్టు నరికేసరికి మధ్యాహ్నం అయిపోయి ఆకలి వేసింది. మాను మీద కూర్చొని కిట్టుమామ ఫలహారం తినటం ప్రారంభించేసరికి అడవి పక్షులు వచ్చి వాలాయి. చెవుల పిల్లులు తొంగి చూశాయి. లేదనకుండా అన్నింటికీ రొట్టె ముక్కలు రాల్చాడు. అవి ఆ ముక్కలు తినేసి సంతోషంతో వెళ్ళిపోయాయి. అవి వెళ్ళిపోగానే కిట్టుమామ ఎదుట ఆకస్మికంగా ఒక అందమైన భవనము చుట్టూ చక్కటి తోట కనపడినాయి. భవన ద్వారం మీద నల్లపిల్లి కూర్చొని ఉన్నది. ఆశ్చర్యంతో కిట్టుమామ అక్కడికి వెళ్ళేసరికి తలుపు తీసుకొని ఒక వృద్ధురాలు యువతలికి వచ్చింది. అబ్బాయి అబ్బాయి, నీ దగ్గర మంచి గొడ్డలి ఉన్నట్టుంది, నాకు కాసిన్ని కట్టెలు కొట్టి పెడతావా అని అడిగింది. దానికి కిట్టుమామ, అలాగే అవ్వ, పేదవాళ్లకు సేవ చేయటం కంటే కావాల్సిందేముంది అని చెప్పి అవ్వ చూపిన కట్టెలన్నీ చకచకా కొట్టేసి ముచ్చటగా వాటిని పేర్చి ఆ దగ్గరే ఉన్న చీపురితో చుట్టూతా రాలిన ఎండుటాకులన్నీ తుడిచి పారబూశాడు. అతని శ్రద్ధకు భక్తికి అవ్వ సంతోషించి, నాయనా, చెప్పిన పని చక్కగా చేసి పెట్టావు, నీ కష్టానికి ఏం కావాలో కోరుకో అన్నది. నేను పడిన కష్టమేమీ లేదు, నీ చలవ చేతితో గుక్కెడు మంచినీళ్ళు ఇస్తే చాలు అన్నాడు కిట్టుమామ. వృద్ధురాలు కిట్టుని లోపలికి రమ్మంది. అతను మర్యాద కోసము కాలిజోళ్ళు విప్పి బయట వదిలి లోపలికి వెళ్ళేసరికి లోటాతో తీయటి పాలు తెచ్చి ఇచ్చింది. అబ్బాయి, నిన్ను నీ గుణాలని చూడగా నాకు సంతోషమైంది. నిన్ను ఆశీర్వదించి ఒక బహుమతి నీకు ఇవ్వదలిచాను కనుక ఈ భవనంలో కనపడే వాటిల్లో ఏది కావాలో కోరుకో అన్నది. 4 దిక్కులు చూసి కిట్టుమామ ఒక మూల ఉన్న పడక కుర్చీ మీదకి దృష్టిని సారించాడు. అవ్వ అతని మనసులోని కుతూహలాన్ని గ్రహించి, అబ్బాయి, నేను ఏదైతే నీకు ఇద్దామనుకుంటున్నానో సరిగ్గా ఆ వస్తువుపైనే నీ దృష్టి పడింది. ఇది మహిమగల కుర్చీ, దీన్ని పట్టుకుని వెళ్ళు, దీనివల్ల నీకు అదృష్టం పండుతుంది, కీర్తి వస్తుంది అని చెప్పింది. కిట్టుమామ వృద్ధురాలికి నమస్కరించి కుర్చీ భుజం మీద వేసుకొని వెనకకు చూసుకుంటూ పోతున్నాడు. కానీ అతను చూస్తూ ఉండగానే ఆ భవనము తోట అదృశ్యమైపోయినాయి. కిట్టుమామ ఇంటికి చేరుకొని కుర్చీలో హాయిగా కూర్చోవచ్చును కదా అని ఊవిళ్ళూరుతున్నాడు. ఆ కుర్చీని శుభ్రంగా తుడిచి ఒక మంచి స్థలంలో అమర్చి సిద్ధం చేసేటంతటిలో అతని ప్రాణ స్నేహితుడైన సీను వచ్చాడు. కిట్టు ఇంటికి శ్రీను ప్రతి ఆదివారము తప్పకుండా వస్తాడు. అలాగే ఇవాళ కూడా వచ్చాడు. సీను పాపము గుడ్డివాడు, అతనిని ఎవ్వరూ చేరదీరు. కానీ కిట్టు మాత్రము సీనుని ప్రాణప్రదంగా చూసుకుంటాడు. అందుచేత సీను రాగానే కిట్టు ఆ రోజు జరిగిన చిత్రాలన్నీ చెప్పి తను సంపాదించుకొని వచ్చిన కుర్చీలో అతనిని కూర్చోబెట్టాడు. సీను ఆ కుర్చీలో కూర్చొని కొంచెంసేపు అటు ఇటు ఊగేసరికి చిన్న రాగం తీయటం ప్రారంభించాడు. అది క్రమంగా పెద్దదై హెచ్చు స్థాయిలో కృతులు పాడటం మొదలుపెట్టాడు. ఆ పాటలు అద్భుతంగానూ హాయిగానూ ఉండటం చేత కిట్టుమామ అలాగే నిశ్చేష్టుడై వింటూ కూర్చున్నాడు. మధ్యాహ్నం 2 జాములయ్యే వరకు సీను పాడే పాట నిలిచిపోయింది. అతను కుర్చీలో నుంచి లేచాడు. లేవగానే సీనుకి కల కాంచినట్లు అనిపించింది. సీను, ఇన్నాళ్ళ నుంచి స్నేహంగా ఉంటున్నాం కదా, ఇంత చక్కటి పాట వచ్చునని నిన్నడు చెప్పావు కాదే నువ్వు అని కిట్టుమామ ప్రశ్నించాడు. అందుకు సీను, నిజంగానే నాకు సంగీతం రాదు కిట్టు, ఇప్పుడు ఎలా పాడగలిగానో నా మటుకు నాకే ఆశ్చర్యంగా ఉంది అన్నాడు. ఈ విధంగా ప్రతి ఆదివారము సీను వచ్చి ఆ కుర్చీలో కూర్చొని
గంధర్వ గానాన్ని మించిన సంగీతం పాడేవాడు. మధ్యాహ్నం 2 జాముల వరకు ఆ సంగీతం నిలిచిపోయేది. ఈ పద్ధతిలో జరుగుతూ ఉన్న సంగీతానికి కిట్టుమామ తన్మయుడైనాడు. సీను మీద అతని అభిమానం ఎంతవరకు పోయిందంటే, ఇది సీను కుర్చీ, దీనిలో అతను తప్ప మరెవ్వరూ కూర్చోకూడదు, నేనైనా సరే అందులో కూర్చోనని నియామకం చేసుకున్నాడు. సీను పాడగలడనే సంగతి అతనికి, కిట్టుకి తప్ప మూడోవాడికి తెలీదు. కుర్చీలో కూర్చున్నప్పుడు కాక ఇతర సమయాలలో అలాగే పాడదామని సీను ఎంతో ప్రయత్నించాడు. ఎంత ప్రయత్నించినా వెర్రిముర్రి కూతలు మాత్రమే కంఠంలో నుంచి వచ్చేవి. ఇలా ఉండగా ఆ రాజ్యం ఏలే రాజుకి జబ్బు చేసింది. తిండి నోటికి పోవటం లేదు, కంటికి కునుకు రావటం లేదు. ఎప్పుడు చూసినా విచారంగా ఉండేవాడు. దర్బారులో ఉండే హాస్య చతురులందరూ వచ్చి రాజును నవ్వించుదామని సాయశక్తులా ప్రయత్నించారు. కానీ వాళ్ళ వల్ల కాలేదు. ఘన వైద్యులందరూ వచ్చి చూసి, ఇదేమీ శరీర సంబంధమైన జబ్బు కాదే, వింత వస్తువు ఏదైనా చూపిస్తే మతి కుదుట పడుతుందేమో అన్నారు. వారి సలహా ప్రకారము కోటలోని పరివారమంతా వింత వస్తువు తేవటానికని దేశాల వెంబడి బయలుదేరారు. ఒక్కొక్కడు ఒక్కొక్క అపురూపమైన వస్తువు తీసుకుని వచ్చాడు. కానీ అందులో ఒక్కటి కూడా రాజుగారికి పని చేయనే లేదు. పరివారంలో ఒకడైన వేణు రాజభక్తి పరాయణుడు. వాడు తిరిగి తిరిగి కిట్టుమామ ఇంటి సమీపానికి వచ్చేసరికి ఆ సమయంలో సీను గానం చేస్తూ ఉన్నాడు. వేణు నిశ్చేష్టుడై ఆ గానం వినేసరికి అతని శరీరంలో బాధలన్నీ తొలగిపోయి కొత్త ఉత్సాహం ప్రవేశించింది. వెంటనే కోటకు చేరుకొని ఈ సంగతి రాజుతో చెప్పగానే, ఆ చిత్రమైన పాటగాడెవరో వాడిని వెంటబెట్టుకుని రమ్మని రాజు ఆజ్ఞాపించాడు. వేణు కిట్టుమామ కుటీరానికి వెళ్ళి వాళ్ళిద్దరినీ రాజు వద్దకు రమ్మని పట్టుబట్టాడు. మాకు ఏ విధమైన సంగీతము రాదు అని వారు గోలపెట్టారు. వాళ్ళు సిగ్గుపడుతున్నారనుకుని వేణు, మీరు గొప్ప విద్వాంసులై ఉండి ఎందుకు జంకుతున్నారు? రాజుగారు మీ పాట విని మెచ్చుకుని బహుమతులిస్తారు. ఆయనకు సంతోషం కలిగిందంటే మిమ్మల్ని ఆస్థానంలో మంత్రులుగా కూడా పెట్టుకోగలరు అంటూ ప్రోత్సహించాడు. చివరకు ఎలాగైతేనేమో సీనును తీసుకొని పోయి రాజు ఎదుట పెట్టాడు. ఒక్క పాట పాడమని రాజు స్వయంగా సీనును కోరాడు. సీను గొంతు సవరించుకొని పాడబోయాడు. కానీ కంఠంలో నుంచి వెర్రిమొర్రి కూతలు మాత్రమే వచ్చాయి. ఈ విద్వాంసుడు గర్విష్ఠు వలె ఉన్నాడు, తనను చూసి హేళన చేస్తున్నాడు అని తలచి రాజు అతనిని ఖైదీలో వేయించాడు. సీను ఖైదీలో పడ్డాడే గాని రాజు పరిస్థితి ఏమీ మారలేదు. ఏమైనా సరే వింత వస్తువు కోసం మళ్ళీ పోయి రావాలని చెప్పి వేణు బయలుదేరాడు. పోయి అడవి చేరుకునే వరకు అక్కడ సరిగ్గా కిట్టుమామ చూసిన మోస్తరుదే భవనము, తోట వేణుకు కనపడినాయి. వేణు గుమ్మం ఎక్కేసరికి తలుపు తెరుచుకొని వృద్ధురాలు యువతలకి వచ్చింది. అప్పుడతను, అవ్వా మా రాజుకు జబ్బు నయం కావటానికి ఏదైనా వింత వస్తువు ఇవ్వగలవా అని అడిగాడు. అందుకామె, పోయి పక్షి, నువ్వు మీ రాజు వట్టి సుంఠలు, మీకేం కావాలో మీకే తెలియదు. ఎదుట ఉన్న వస్తువునే కంటితో చూసి కనుక్కోలేరు, పోపో అంటూ కసిరి కొట్టి తలుపు మూసుకున్నది. ఈ అవ్వ పొగరుబోతులా ఉన్నది, లేకపోతే ఇటువంటి మాటలేమిటి అని వేణు మనస్సులో అనుకుని మళ్ళీ చూసేసరికి అవ్వ లేదు, భవనమూ లేదు. వేణుకి కంగారు పుట్టి కాళ్ళు ఎక్కడికి తీసుకుపోతే అక్కడికి బయలుదేరిపోయాడు. వేణు పోయి చివరకు మళ్ళీ కిట్టుమామ కుటీరానికే చేరుకున్నాడు. తన ప్రాణ స్నేహితుడైన సీను సంగతి ఏమిటని కిట్టుమామ అడిగేసరికి అతను ఖైదీలో ఉన్నట్లు చెప్పాడు వేణు. కిట్టుమామ చాలా విచారించి, సరే అయిన దానికి ఏమి చేయగలమో ముందు సంగతి ఆలోచిద్దాం, అలా స్థిమితంగా కూర్చోండి అంటూ వేణుని పడక కుర్చీలో కూర్చోబెట్టాడు. కుర్చీలో కూర్చొని ఒక్క నిమిషం అటూ ఇటూ ఊగిన తర్వాత వేణు చిన్న కూని రాగం ప్రారంభించాడు. క్రమంగా కూని రాగం పెద్దదై హెచ్చు స్థాయిలో కృతులు పాడటం మొదలుపెట్టాడు. ఆ పాట సరిగ్గా తన మిత్రుడు సీను పాడిన పాటే కావటం చేత వేణు తనను వేళాకోళం చేస్తున్నాడనుకుని కిట్టుమామ అతనిని జబ్బ పట్టుకుని యువతలకు లాగివేశాడు. సరిగమలైన నోట పట్టని తనకు ఇంత చక్కటి పాట చేతనైనందుకు వేణు ఆశ్చర్యపోయాడు. ఈ వింత వల్ల తప్పకుండా తన రాజుకి నయమైతుందని నిశ్చయం చేసుకున్నాడు వేణు. వేణు కోటకు పోబోతూ ఉండగా రాజుతో చెప్పి మా సీనుని విడిపించుకుంటానని చెప్పి కిట్టుమామ కూడా అతని వెంట బయలుదేరాడు. వేణు కోటకు చేరుకునేసరికి రాజు మునుపటి కంటే ఎక్కువ విచారంగా కనపడ్డాడు.
అప్పుడు వేణు, ప్రభు, నాకిప్పుడు అమరగానం చేయగల శక్తి కలిగింది. ఆ గానం విన్నారంటే మీకున్నటువంటి మనోవిచారము నిమిషంలో తొలగిపోతుంది. చూడండి చిత్రం అంటూ గొంతు సవరించుకొని పాట పాడటం మొదలుపెట్టాడు. అతను ఎంత ఆరాటపడినా కంఠంలో నుంచి వెర్రిమొర్రి కూతలు మాత్రం వెలువడ్డాయి. లోగడ విద్వాంసుడనుకుని భ్రమపడి రప్పించిన శ్రీను స్వయంగా రాజు బ్రతిమలాడినప్పటికీ వెక్కిరించినట్లు వేళాకోళపు కూతలు కూశాడు. ఇప్పుడు మళ్ళీ తనకు నమ్మిన బంటి అయినటువంటి వేణుయే తనను హేళన చేశాడు. ఈ సందర్భాలు రాజుకు ఏమీ అర్థం కాక, ఈసారి నేను పాడగలను అని చెప్పి ఎవడైనా సరే ఎదటికి వచ్చి నిలబడితే డొక్క చీల్చి డోలు కడతాను అని రాజు మండిపడుతూ వేణుని హెచ్చరించాడు. ఆ రోజుననే రాజుకి ఒక కల వచ్చింది. వృద్ధురాలి రూపంలో ఉన్న దేవకన్య కనబడి, ఏమోయి రాజా, గుడ్డివాళ్ళు, కుంటివాళ్ళు, పసిపిల్లలు దేవతలకు మిత్రులన్న సంగతి మరిచావా? నిరపరాధి అయిన మా మిత్రుడు సీనుని ఎందుకు నిర్బంధంలో ఉంచావు? నీ సేవకుడి వేణు మా దేవతల మహిమను భగ్నం చేస్తూ ఉంటే అలా నువ్వు ఊరుకోవలసిందేనా? నీ తప్పు తెలుసుకొని సవరించుకో అని గద్దించి అదృశ్యమైపోయింది. రాజు వెంటనే సీనుని విడిచిపెట్టి పరివారముతో అడవికి వెళ్ళాడు. అక్కడ భవనము, తోట, ద్వారం మీద నల్లపిల్లి కనపడినాయి. రాజు సరాసరి భవనం లోపలికి పోయేసరికి బల్ల మీద ఒక చీటీ ఉన్నది. ఆ చీటీలో వృద్ధురాలు వెళ్ళిపోయింది, మళ్ళీ రేపే దర్శనం అని వ్రాసి ఉన్నది. సరే, రేపు మళ్ళీ రావచ్చు కదా అనుకుని రాజు ఇంటికి బయలుదేరాడు. దోవలో ఆయనకి కిట్టుమామ కుటీరం తగిలి అక్కడ అమరగానం హాయిగా వినిపించింది. సరాసరి ఆయన ఎంతో ఆనందంతో లోపలికి వెళ్ళేసరికి రాజుగారే స్వయంగా తన కుటీరానికి వచ్చారన్న సంతోషంతో కిట్టుమామ రాజుగారిని ఆ కుర్చీలో కూర్చోబెట్టాడు. కూర్చున్న కొంచెం సేపటికే రాజు చిన్న కూని రాగం ప్రారంభించాడు. క్రమంగా అది పెద్దదై హెచ్చు స్థాయిలో కృతులు పాడటం మొదలుపెట్టాడు. ఇప్పుడు ఆయన ఏ బాధ లేక హాయిగా కనపడ్డాడు. ఆ మట్టున కిట్టుమామ ఉత్సాహంతో ఎగిరి గంతేసి, సీను, నువ్వు పాడావు, వేణు పాడాడు, అదే పాట ఇప్పుడు రాజుగారు పాడుతున్నారు. ఈ గమ్మత్తంతా కుర్చీలోనే ఉన్నది. నాకు వృద్ధురాలు దీనినిచ్చినప్పుడే ఇది మహిమగల కుర్చీ అని చెప్పింది అన్నాడు. అప్పుడు ఆకాశవాణి, ఈ పాటి రహస్యం తెలుసుకోవటానికి ఇంతకాలం పట్టిందా అంటూ పకపక నవ్వింది. సరి, నా తప్పు నేను తెలుసుకున్నాను అన్నాడు రాజు. మహిమగల సంగీతపు కుర్చీని, దానితో పాటు సీనుని, కిట్టుమామను రాజు తన వెంట తీసుకుని పోయాడు. కుర్చీని కోటలో మంచి చోట అమర్చి నాటి నుంచి సీను, కిట్టులను ఆయన తన ఆస్థాన మంత్రులుగా నియమించుకున్నాడు. మరొక కథ పేరు కాళహస్తి. కథను రచించిన వారు పాలంకి వెంకట రామచంద్రమూర్తి గారు. పూర్వకాలమందు ఒక అడవిలో ఒకచోట శివుడు లింగ రూపంలో వెలిశాడు. రాత్రివేళ ఆ అడవిలో తిరిగే సర్పరాజు శివభక్తుడు. అందుచేత ఆ లింగాన్ని చూసిన తర్వాత రోజు రాత్రి అక్కడికి వచ్చి ఆ లింగానికి పూజ చేసి పోవాలని నిశ్చయించుకున్నాడు. పాముల దగ్గర విలువైన మణులన్నీ ఉంటాయి. మణులంటే వాటికి ఎంతో ప్రీతి. ఆ నాగరాజు తన పుట్టలోకి వెళ్ళి తన వద్ద ఉన్న మరకత మాణిక్యాలు, వజ్ర వైఢూర్యాలు, కెంపులు, పచ్చలు, నీలాలు, పుష్యరాగాలు, ఒకటేమిటి అన్ని రకాల మణులు తెచ్చి ఆ లింగం మీద పెట్టి భక్తితో పూజ చేసి వెళ్ళిపోయాడు. ఆ అడవిలోనే పెద్ద ఏనుగు కూడా ఒకటి ఉన్నది. ఆ అడవిలోని ఏనుగులన్నింటికీ అది రాజు. సర్పరాజు పూజ చేసి వెళ్ళిన మర్నాడు గజరాజు ఆ దారిని వచ్చి లింగాన్ని చూశాడు. గజరాజు కూడా గొప్ప శివభక్తుడే. శివలింగం కనపడగానే ముందు కాళ్ళు వంచి తొండమెత్తి మొక్కుకున్నాడు. లింగం మీద ఉన్న మణులను చూసి చీదరించుకున్నాడు. మణులంటే పాముకి గొప్పగాని ఏనుకేమి గొప్ప? ఎవరు చెప్పమా ఈ దుర్మార్గుడు? పరమేశ్వరుడి మీదనే రాళ్ళు రప్పులు పడవేసిపోతాడా అని తలచి గజరాజు ఆ మణుల్ని తొండంతో విసిరి పారేశాడు. మణులుంచి వెళ్ళిన నాగరాజు కూడా తనకు మల్లనే మహాభక్తుడని ఎంతో భక్తితో ఆ మణులను లింగానికి పూజ చేసి వెళ్ళాడని గజరాజుకేం తెలీదు. ఆ మణులన్నీ ఉత్తరాళ్ళు రప్పలును అటువంటివి పరమేశ్వరుడి సన్నిధిలో ఉండతగవని గజరాజు ఉద్దేశం. అందుకే వాటిని దూరంగా విసిరేశాడు. పాములకు మణులంటే ఇష్టమైనట్లే ఏనుగులకు పత్రి మీద, పువ్వుల మీద ప్రీతి. గజరాజు గబగబా వెళ్ళి అడవంతా తిరిగి మోపెడు బిల్వ పత్రి విరుచుకొని వచ్చాడు.
కొలనులో దిగి తామర తుళ్ళు పువ్వులు తుంపుకొని వచ్చాడు. అవన్నీ తెచ్చి శివలింగానికి పూజ చేసి తన మానాన తను వెళ్ళిపోయాడు. రెండో రాత్రి నాగరాజు కొత్త కొత్త మణులెన్నో సంపాదించి తెచ్చి పూజ చేసుకుందామని శివలింగం వద్దకు వచ్చాడు. తీరా చూస్తే ఏముంది, తాను ముందు రాత్రి పెట్టి వెళ్ళిన మణులన్నీ చిందరవందరగా విసిరబడి ఉండి పరమేశ్వరుడి మీద ఆకు అలము చెత్త చెదారము కనబడినాయి. గజరాజు భక్తి శ్రద్ధలతో పెట్టి వెళ్ళినట్లు ఆ పత్రి పువ్వులు నాగరాజుకి తీగలు ముళ్ళకంపలు అనిపించాయి. నా పూజ పాడు చేసి దేవుడికి ఇలా అపకారం చేసిపోయిన దుర్మార్గుడు ఎవడై ఉంటాడు అని ఆలోచిస్తూ సర్పరాజు ఏనుగు పెట్టి వెళ్ళిన పత్రి పువ్వులు తీసి దూరంగా తోసేసి తాను తెచ్చిన మణులతో మళ్ళీ శివలింగానికి పూజ చేసి వెళ్ళిపోయాడు. మర్నాడు గజరాజు తొలినాటి మలనే పత్రి పువ్వులు తెచ్చుకొని శివలింగం వద్దకు వచ్చాడు. చూసేటప్పటికీ శివలింగం మీద తాను పెట్టి వెళ్ళిన పత్రి అక్కడ లేదు. వాటి స్థానంలోనే మళ్ళీ రాళ్ళు రప్పలు ప్రత్యక్షమైనాయి. ఆ రాళ్ళు రప్పల వాడెవడో మళ్ళీ వచ్చాడన్నమాట. నేనా రాళ్లను మాట తీసి పారేస్తే నోరు మూసుకొని పోక తగుదునమ్మా అని నా పత్రిని పువ్వుల్ని తోసేస్తాడా అంటూ నాగరాజు పెట్టిన మణులన్నీ దూరంగా విసిరేసి గజరాజు తాను తెచ్చిన పత్రితోనూ పువ్వులతోనూ లింగానికి పూజ చేసి వెళ్ళిపోయాడు. మూడో రాత్రి నాగరాజు మామూలు ప్రకారము మణులతో శివలింగం దగ్గరికి వచ్చి తన పూజ భగ్నమై ఉండటము, దేవుడి మీద మళ్ళీ ఆకు అలము కప్పి ఉండటము చూసి దుఃఖము కోపము ఆగలేదు. శివునికేసి దీనంగా చూస్తూ, స్వామి, నేనెంత భక్తితో నవరత్నాలు తెచ్చి పూజ చేసి పెడుతూ ఉంటే దుర్మార్గుడెవడో రోజు నా పూజను నాశనం చేసి నీ మీద ముళ్ళకంపలు పెట్టి పోతున్నాడే. నీ మూడవ కన్ను తెరిచి వాడిని హతమార్చేసేయాలి. కానీ అలా చూస్తూ ఊరుకోవటమేనా? అయ్యో, ఎంత తెలివి తక్కువ వాణ్ణి! పరమేశ్వరుడువు, నీకు చేత కాకపోవటమేమిటి? చేతనయ్యే ఊరుకున్నావు. భక్తుడనైన నన్ను వదిలేసి నా శత్రువైన ఆ దుర్మార్గుడు పక్షం చేరిపోయి వాడు ముళ్ళకంపలు పెట్టినా ఊరుకుంటున్నావు. నువ్విలా పరాయి పక్షంలో చేరిపోవటానికి నేను చేసిన అపరాధం ఏమిటి స్వామి అంటూ దుఃఖించాడు. ఆఖరికి మనస్సు కుదుటపరుచుకొని మళ్ళీ ఆ పత్రినంతటినీ నెట్టివేసి లింగం మీద ఉన్న దుమ్మునంతా బుస్సుమని ఊది స్థలం శుభ్రం చేసి తాను తెచ్చిన మణులతో పూజ చేసి వెళ్ళిపోయాడు. వెళ్ళాడన్న మాటే కానీ ఆ రాత్రి నాగరాజుకి నిద్ర పట్టలేదు. నా పూజ పాడు చేస్తూ ఉంటుందెవరు? వాడి పని పట్టడం ఎలాగా అనే ఆలోచనలతో అతడు రాత్రంతా జాగారం చేశాడు. తర్వాత మామూలు ప్రకారము శివలింగం దగ్గరకు ఏనుగొచ్చింది. తన పత్రిపోయి శివలింగం మీద మళ్ళీ రాళ్లు కప్పి ఉండటం చూసింది. ఏనుగుకి ఒళ్ళు మండిపోయి, నాతో పేచీ తెచ్చుకుంటున్న ఈ మూర్ఖుడెవడు? వాడు మూర్ఖుడైతే కావచ్చు గాని వాడు వేసే ఈ రాళ్ళు నీకెలా నచ్చాయి స్వామి? ఈ నీలాలు నా నల్ల కలువలకు సాటి వస్తాయా? ఈ పచ్చలు నా బిల్వ పత్రాలతో పోలుతాయా? ఈ కెంపులు నేను తెచ్చి సమర్పిస్తూ ఉన్న ఎర్ర తామర పుష్పాల ముందు ఎందుకు పనికి వస్తాయి? నేను తెచ్చిపెడుతున్న పువ్వులలోనూ పత్రిలోనూ ఉండే మృదుత్వం కానీ చల్లదనం కానీ పరిమళం కానీ ఈ కరకురాళ్లలో ఎక్కడున్నాయ్యా అని ప్రశ్నలు కురిపించాడు. ఈవేళ కూడా ఆ రాళ్ళు అవతలకు పారేసి మామూలు ప్రకారం పూజ చేసుకుని పోతాను. రేపు కూడా ఈ పూజ కనుక పాడైపోయి ఉన్నదా వాడి పని పట్టి తీరతాను అని నిశ్చయించుకొని పూజ పూర్తి చేసుకుని వెళ్ళిపోయాడు. మనసుకు పట్టి పీడుస్తూ ఉన్న కోపం మూలాన గజరాజుకు కూడా ఆ రాత్రి నిద్ర పట్టలేదు. గజరాజు వెళ్ళిపోయాక నాగరాజు శివలింగం వద్దకు వచ్చాడు. మళ్ళీ తన పూజ భగ్నమైపోయి ఉండటం చూసి మండిపడ్డాడు. ఈ దుర్మార్గుడెవరో నన్ను పరాభవిస్తున్నాడు కనుక ఇక్కడనే పొంచి ఉండి వాడిని పట్టి వాణ్ణి అంతం చేస్తే గాని నేను ఇంటికి పోను, ఇదే నా శపథం అని నిశ్చయం చేసుకున్నాడు. ఏనుగు పెట్టి వెళ్ళిన పత్రిని ఇదివరకు మళ్ళీ ఈసారి తోసి పారేయలేదు. మెల్లగా ఆ పత్రిలో దూరి సర్పరాజు దాక్కున్నాడు. యథాప్రకారము గజరాజు వచ్చాడు. ఇదివరకు మలనే కాకుండా తాను పెట్టి వెళ్ళిన పత్రి చెక్కు చెదరకుండా అలాగే ఉంది. ఏమి అదృష్టం! ఆ రాళ్ళు తెచ్చిపెట్టే మూడుడేమైపోయినట్లు చచ్చిపోయి ఉంటాడు. శివుడే తన్ను కరుణించడం కోసమని ఆ దుర్మార్గుణ్ణి చంపివేసి ఉంటాడు. సంతోషంతో గజరాజు మాలిన్యం తీసివేయటానికని తన తొండము పత్రి మీదకు వేశాడు. లోపల దాగి ఉన్న నాగరాజు ఇదంతా కనిపెడుతూనే ఉన్నాడు. ఇన్నాళ్ళ నుంచి నా పూజ పాడు చేస్తున్నది నువ్వేనా? బాగా దొరికావులే. నీ పని పట్టే కాలం సమీపించింది కనుకనే నా కంట పడేటట్లు చేసి శివుడు నన్ను అనుగ్రహించాడు అనుకొని
తన వైపు వస్తూ ఉన్న ఏనుగు తొండంలో పుసుక్కున దూరి తొండంలో నుంచి గజరాజు కుంభస్థలంలోనికి పోయి అక్కడ ఇష్టం వచ్చినట్లు మెదలటం మొదలుపెట్టాడు. ఇంకేముంది, మెదడులో చేరి నాగరాజు అలా మెదులుతూ ఉంటే బాధకు నిలబడలేక గజరాజు అటు ఇటూ పరిగెత్తనారంభించాడు. ఆ పామును ఎలాగైనా బయటకు రప్పించాలని తొండం నిండా నీళ్లు పీల్చుకొని ముక్కుతో చీదేశాడు. నీళ్లు బయటికి వచ్చినాయే కానీ పాము లోపలే ఉండిపోయింది. చెట్టు మాను దగ్గరికి వెళ్ళి కుంభస్థలాలని రాసుకుంటే లోపల ఉన్న పాము ఒత్తిడికి ఆగలేక పైకి వచ్చేస్తుందని ఆశపడ్డాడు గాని నాగరాజు లోపల నుంచి కదలనే లేదు. ఇంకా గజరాజుకి ప్రాణాల మీద ఆశపోయింది. ఈ పాము నా మెదడులో తన విషాన్ని కక్కి నన్నెలాగూ చంపివేస్తుంది. నా మీద కసుబూనిన శత్రువుని బ్రతకనివ్వటం ఎందుకు? దీన్ని చంపి మరీ చస్తాను అని నిశ్చయించుకున్నాడు. ఎక్కడికి పోకుండా పాము అతని తొండాన్ని మెలికలుగా చుట్టేసుకుంది. గజరాజు వేగంగా పరిగెత్తుకుంటూ వెళ్ళి ఎదురుగా ఉన్న కొండను తన కుంభస్థలాలతో ఢీకొనేసరికి దెబ్బకి లోపల ఉన్న నాగరాజు చితికి చచ్చిపోయాడు. తల బద్దలైపోయి ఆ రక్తపు మడుగులో గజరాజు పీనుగై పడిపోయింది. పార్వతీదేవి భర్త దగ్గరికి వచ్చి గజరాజు నాగరాజు చచ్చిపడి ఉండటం చూసి ఆశ్చర్యపోయింది. పరమేశ్వరుడు వాటి చరిత్రంతా చెప్పాడు. పార్వతీదేవి నాగరాజుని గజరాజుని మహాభక్తులని మెచ్చుకుంది. పరమేశ్వరుడు మహాభక్తులే కానీ వీళ్ళిద్దరికీ ఒకళ్ళ మతం అంటే ఒకళ్ళకి గిట్టింది కాదు. ఇలా గిట్టకపోవటం తప్పు. ఎవళ్ళకి ఏ విధమైన పూజ నచ్చితే ఆ విధంగా చేయవచ్చు. అన్ని రకాల పూజలు నాకు నచ్చుతాయి. పాము చేసిన మణుల పూజ, ఏనుగు చేసిన పత్రి పూజ కూడా నాకు నచ్చుతాయి. ఈ రహస్యాన్ని మన భక్తులు తెలుసుకోలేక ఒకళ్ళనొకళ్ళు నాశనం చేసుకుంటున్నారు. ఎవరి మతాన్ని వారు విశ్వాసంతో అవలంబించవలసిందే కానీ ఇతర మతాల వాళ్లతో దెబ్బలాటలకు దిగకూడదు అన్నాడు. పార్వతీదేవి అవునని ఒప్పుకున్న తర్వాత పరమేశ్వరుడు ఆ భక్తులిద్దరికీ మోక్షం ఇచ్చాడు. ఆ అడవిలో శివుడు వెలిశాడని, సర్పరాజుకి గజరాజుకి మోక్షం ఇచ్చాడని క్రమంగా అందరికీ తెలిసింది. శివభక్తుడైన రాజకుడు అడవంతా కొట్టించి శివాలయము ప్రతిష్ఠింపజేశాడు. ఆ గుడి చుట్టూ అప్పుడొక పెద్ద ఊరు వెలిసింది. ఆ ఊరి పేరే కాళహస్తి. కాళము అంటే పాము, హస్తి అంటే ఏనుగు. పాముకు ఏనుగుకు మోక్షం కలిగిన స్థలం కనుక ఆ ఊరికి కాళహస్తి అనే పేరు వచ్చింది. ఇటువంటి మహిమగల కాళహస్తిలో స్వర్ణముఖి అనే నది యాత్రికుల స్నానపానాలకి ఆధారమై ఉన్నది. ఇక్కడ మహాశివరాత్రి నాడు గొప్ప తీర్థం జరుగుతుంది. లక్షలాది జనము అక్కడ ఈశ్వరుని దర్శనం చేసుకుని తరిస్తారు. కథ అయిపోయింది. ఫ్రెండ్స్, నా కథలు నచ్చినట్లయితే మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. థ్యాంక్ యూ.